రంజాన్ పండుగ సందర్భంగా నెల్లూరులో కస్తూరిదేవి గోడల్లో ప్రభుత్వం ముస్లిం కుదరలకు ఇఫ్తార్ విందు నిర్వహించింది. కార్యక్రమంలో మంత్రి వైఎల్లు పొంగూరు నారాయణ, ఆనంద్ రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీగరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ ఆనంద్, కమిషనర్ సూర్యతేజ, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, టీడీపీ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లింలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. అలాగే ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం కుదరలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కోటంరెడ్డి తీగరెడ్డి గారు నిత్యం ప్రజల్లో అక్కడ దాన్ని అజీజ్ గారే వేరుగా ఉంటారు. నేను అజీజ్ కాలేజ్ ఇచ్చారు. పవిత్రమైన స్థలం 400 సంవత్సరాల దీన్ని బాగా చేయాలంటే డిజైన్ చేసి అదేవిధంగా ముస్లిమ్స్కి మంచి కమ్యూనిటీ హాల్ కావాలి. నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి అతి తక్కువ అమౌంట్ ఒక షాదీ మందిని కట్టాలంటే ఈరోజు 43వ డివిజన్లు దాంట్లో బ్రహ్మాండమైన ఆలోచన చేస్తారు. యొక్క ఆయన డిజైన్ చేశారు, దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మధ్య యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు కొన్ని అడిగాను, వారు చాలా ఖర్చు అవుతుంది అక్కడ, అది ఖర్చు తగ్గించే మార్గం చెప్పంటే నేను 2014 రంజాన్ పండగ ఇంకా 2-3 రోజులు ఉంది. అడ్వాన్స్ శుభాకాంక్షలు. మరి నిన్న ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో అందరితో నిన్న విజయవాడలో ఆయన అందరితో కలిసి రంజాన్ పండగలో ఉండే పవిత్రతను ఆయన అందరితో చెప్పుకుంటూ ఒక మాట చెప్పారు నిన్న. నేను ఇస్లాంలో ఏదైతే మీరు జకాత్ ఇస్తారో, అంటే డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో మీ ఆదాయం నుంచి కొంత డబ్బులు పేదవాళ్ళకి ఎలాగైతే ఇస్లాం చెప్తుందో దాని స్ఫూర్తిగా నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో P4 అని తీసుకొని వచ్చాను. అంటే ధనికులు మన సమాజంలో ఉండే పేదవాళ్ళకి సహాయం చేయాలి అని ఆ స్ఫూర్తి నాకు ఇస్లాం నుంచి వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మా పైన ఇస్లాం పైన ముస్లిమ్స్ పైన ఆయనకి ఎంత గౌరవం ఉంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తాను. ఈరోజు నన్ను వక్ఫ్ బోర్డు చైర్మన్గా చేయగానే ఆయన చెప్పింది ఒకటే, అజీజ్ నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, ఎలాగైతే తిరుమల ఆస్తుల్ని కాపాడుతామో వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కానీ అలాగనే మనం కాపాడాలి. నీకు ఏ అవసరం ఉన్నా నేనున్నాను, ఎక్కడ కానీ వెనకాడొద్దు. దేవుని ఆస్తులు తిరుమల కావచ్చు, ముస్లిం ఆస్తులు కావచ్చు, దేన్ని కానీ మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పిన వ్యక్తి. అందుకోసం ఈ యొక్క దేశంలో అనేక విషయాలపైన అనేక తోడుగా శ్రీ పొంగూరు నారాయణ గారు, వారితో పాటు నేను
కూడా చైర్మన్ గారు, ఇంకా కమిషనర్ గారు, అనేక మంది కార్పొరేషన్ నాయకులు, పెద్దలు, ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందుకి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మేము ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పవిత్ర మాసంలో అందరం ఒక్కటై రాష్ట్ర ప్రగతికి, దేశ ప్రగతికి కలిసి పనిచేస్తామనేటువంటి ప్రమాణాన్ని ముందుకు తీసుకుపోతూ రంజాన్ పండుగని అందరం ఎంతో గొప్పగా, గౌరవంగా పని చేస్తూ ఉంది, ముందు కూడా చేస్తుందని చెప్పి